ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజీని ఆయన సందర్శించారు. జోనల్ పరిధిలోని 7 జిల్లాల్లో 7,200 బస్సులు 10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 280 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించినట్టు తెలిపారు. సర్వీసులను పెంచి వాణిజ్యపరంగా నష్టాలను నివారిస్తున్నట్టు తెలిపారు. ఇక కార్గో రవాణా ద్వారా సుమారు 6.5 లక్షల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్తీక మాసంలో 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ఇక శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం నూజివీడ్ నుంచి రమణక్కపేట మీదుగా దర్వాజగూడెం వరకు బస్సు పునరుద్ధరించినట్టు తెలిపారు. అలాగే అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా పోలవరం బస్సును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏలూరు జిల్లాకు 13 కొత్త హైర్ బస్సులను కేటాయించగా 6 బస్సులను ఇప్పటికే నడిపిస్తున్నామన్నారు. మన జోన్లో 7 జిల్లాల పరిధిలో 2,700 బస్సులు ప్రతిరోజు కూడా ఆపరేట్ అవుతున్నాయి. 10 లక్షల కిలోమీటర్లు ఇవి ఆపరేట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకి బస్ సర్వీసులు ఉన్నాయి. ఏసీ సర్వీసులు, అలాగే నాన్ ఏసీ సర్వీసులు, లేదా నైట్ రైడర్ వంటి సర్వీసులు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ కూడా ప్రజలకి నాణ్యమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని అతి తక్కువ ధరలో ఇవ్వడానికి కృషి చేస్తూ ఉంది. అలాగే కొత్త బస్సులు ఒక 13 బస్సులు కేటాయించబడ్డాయి ఈ జిల్లాకి. దానిలో ఇప్పటికి 6 బస్సులు సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. మిగతావి కూడా త్వరలోనే మిగతా బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కొత్త బస్సులు ఈ జిల్లాకి కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళకి ఇక్కడ అనేక రకాలుగా ఆర్టీసీలో ఖాళీ స్థలాలని టెండర్ ద్వారా పిలవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఒక టెండర్ ప్రకటన వచ్చింది. ఆర్టీసీ కాంప్లెక్స్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ ఉన్నటువంటి స్థలాలని వ్యాపారం